అర్జున్ ఏ ప్లీజ్. నో, నేను వెళ్ళాలి. అప్పుడేనా? రాహుల్ వచ్చేస్తాడు, ఇప్పటికే లేట్ అయింది. ప్లీజ్ ఇంకాసేపు ఉండొచ్చుగా. నో, రాహుల్ వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి. నీతో ఉంటే నాకు టైమే తెలియడం లేదు. అలాగే అనిపిస్తుంది. వెళ్తాను. ఓకే, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, బాయ్. బాయ్. ఏంటి రాహుల్ ఆలోచిస్తున్నా? ఫీల్ అవుతున్నావా? మనం చేసింది తప్పు కాదని నాకు అనిపిస్తోంది. మనమేం చిన్నపిల్లలం కాదు. మన ఇద్దరికి పెళ్ళైపోయింది. ఒకరినొకరం కావాలనుకున్నాం, అన్నీ తెలిసి నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఫీల్ అవ్వడంలో అర్థం లేదు. కావచ్చు, కానీ చూడు రాహుల్, ఇది యాక్సిడెంటల్ గా జరగలేదు. మనిద్దరం కావాలనే ఒకటయ్యాం. ఇవన్నీ మర్చిపో, వెళ్ళి స్నానం చెయ్యి. బాడీతో పాటు మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. చెప్పానుగా, వెళ్ళు. మరి ఇంత సెన్సిటివ్ ఏంటి? అమ్మయ్యా, రాహుల్ ఇంకా రాలేదు. ఏమండి, ఏంటి అదోలా ఉన్నారు? ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. వెళ్ళి స్నానం చేశారండి, వేడిగా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. ఎందుకు తినలేదబ్బా? పెట్టిన క్యారియర్ పెట్టినట్టే ఉంటుంది. ఆఫీస్లో వర్క్ ఎక్కువైంది అంటున్నారు కదా, అందుకేనేమో. అంతా అయి ఉండొచ్చు. రాహుల్ని మోసం చేస్తున్నానా? నా విషయంలో రాహుల్కి అనుమానం వచ్చుంటుందా? అమ్మో, నేను తప్పు చేశానని తెలిస్తే ప్రియా ఏమనుకుంటుంది? తనకి ఈ విషయం తెలిస్తే అంజలి ఏం చేస్తుంటుంది? నేను చేసింది కరెక్టేనా? అయినా అంజలి విషయంలో నాకెంత మాత్రం బాధ్యత లేదు కదా. ఏమైనా అంజలి చూసుకుంటుంది. రాహుల్ ఎందుకలా ఉంటున్నాడు? నేను పంపిస్తున్న క్యారియర్ తినట్లేదు. ఏమై ఉంటుంది? అర్జున్ని కానీ కలిశాడా? నా గురించి ఏమైనా తెలుసుంటుందా? అంజలితో తిరిగితే ఆనందానికి ఆనందం, సుఖానికి సుఖం దక్కుతుంది. అందం ఉంది, డబ్బుంది, ఒక్క రూపాయి ఖర్చు ఉండదు. నో ప్రాబ్లం.